తెలంగాణలో సమగ్ర కులగణన పూర్తిగా తప్పులు తడగ్గా జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో ఉన్న ఆధార్ కార్డులకు సర్వే గణాంకాలకు పొంతనే లేదన్నారు. మళ్లీ రీసర్వేతో ఏం చేయాలని భావిస్తున్నారని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేస్తేనే సమగ్రత వస్తుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. మీ కులగణన సక్రమైతే మళ్ళీ రీసర్వే ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ మీరు చెప్పు, రీసర్వే ఏం చేస్తున్నారు? 3,90,00,000 ఆధార్ కార్డు ఇచ్చినట్టు ప్రభుత్వం దగ్గర నివేదిక ఉన్నది. సింపుల్ గా 3,90,00,000 ఆధార్ కార్డు ఉన్నట్టు నివేదిక ఉన్నది. దానికి ఒక ఆధార్ కార్డు ఒక్కటే తీసుకుంటారు, రెండో తీసుకోరు. దానికి ఒక 10% పెంచితే ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉంటే 4,30,00,000 అయితే 4,30,00,000 జనాభాలో మీ లెక్క ప్రకారం ఎంత అవుతుంది? 3,70,00,000. ఇంకా 60,00,000 జనాభా ఏడిపోయింది. 3,90,00,000 ఆధార్ కార్డు తీసుకున్న జనాభా లెక్కున్నప్పుడు మీ లెక్క 3,70,00,000 ఎట్లంటున్నారు? ఏ లెక్క ప్రకారం ఉన్నారు? కానీ మొత్తం పూర్తి తప్పుడు దడకనే. అందుకే రీసర్వే అంటున్నారు. ఇది అమీ కులగణన అంటే మళ్ళీ దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళీ ఢిల్లీ ఎంపీలతో మీటింగ్ పెట్టించి మేము కేంద్రం తీసుకెళ్తాం. కేంద్రం తీసుకెళ్తే మీ 10% ముస్లిం తీసేసి రండి. నేను క్లారిటీ చెప్తున్నా, మేము 10% ముస్లిం తీసేసి రండి. మీరు 4,30,00,000 మందికి ప్రతి ఇంటికి పోయి సర్వే చేస్తారండి. దాన్ని కులగణన అంటారు. మీరు తూతూ మంత్రంగా ఇంట్లో కూర్చొని రాసి 60,00,000 మంది లాపత్తాల లెక్కనే కూడా వేసిర్రు. చేసింది సరిగా ఏ లేదు.